లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. హాయ్ సార్. నమస్తే అండి. సార్, అసలు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అంటే ఏమిటి అండ్ వాటిలో బెస్ట్ ఏమంటారు? ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ వచ్చేసి ఈక్విటీ లింక్ సేవింగ్ స్కీమ్ అండి. ఇవి వచ్చేసి ఒక రకమైన మ్యూచువల్ ఫండ్స్ అన్నమాట. కాకపోతే మామూలు మ్యూచువల్ ఫండ్స్ తేడా ఏంటంటే, ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో పెడితే ఏంటంటే ట్యాక్స్ సేవింగ్ ఏటీసీ కింద, సెక్షన్ ఏటీసీ కింద 1.5 lakh వరకు ఎగ్జెంప్షన్స్ ఉంటాయి. ఏది ట్యాక్స్ సేవింగ్, ఇన్కమ్ ట్యాక్స్లో ఎగ్జెంప్షన్స్. అందులో ఒక మెథడ్ ఏంటంటే ఈఎల్ఎస్ఎస్ కూడా, లైక్ అదర్స్కి సుకన్య సమృద్ధి యోజన కానీ, పిఎఫ్ కానీ, లాంగ్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఏవైతే ఉన్నాయో, ఆర్ పిల్లల ఫీజులు కానీ ఏటీసీ కింద, ఆర్ ఇన్సూరెన్స్ పాలసీలు కానీ. అలాగే వన్ ఆఫ్ ద మెథడ్ ఏంటంటే కొద్దిమంది ఇది వాడుకుంటారనమాట. ఈ ఈఎల్ఎస్ఎస్ వచ్చేసి నార్మల్ మ్యూచువల్ ఫండ్ కన్నా ఒక చిన్న తేడా ఉంటుంది. నార్మల్ మ్యూచువల్ ఫండ్స్లో ఓపెన్ ఎండెడ్, అంటే వాటికి ఎటువంటి లాక్ ఉండదన్నమాట. ఇవాళ పెట్టేసేసి ఇన్వెస్ట్ చేసేసి కావాలంటే ఒక 1 yearలో ఆర్ 2 yearsలో తీసేసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు అవసరం వచ్చినప్పుడు. బట్ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి మినిమం 3 సంవత్సరాలు లాక్-ఇన్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ ఏటీసీ కింద ఉన్న అదర్ ఇన్వెస్ట్మెంట్స్, అదర్ మెథడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లను చూసుకుంటే ఇదే లోయెస్ట్ అనమాట. మిగిలిన అన్నింటికి కూడా 5 years, 7 years, 15 years వెయిట్ చేయాలి పెట్టిన డబ్బులు, మనం సేవింగ్ కోసం, ట్యాక్స్ సేవింగ్ కోసం పెట్టిన డబ్బులు. వేరాజ్ ఇందులో మాత్రం 3 సంవత్సరాలే లాక్-ఇన్. సో 3 సంవత్సరాల తర్వాత మనం తీసుకోవచ్చు. అండ్ ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది, వేరే వాటికన్నా ఇది మార్కెట్ లింక్డ్ కాబట్టి హయ్యర్ రిటర్న్స్ ఇచ్చింది హిస్టారిక్గా చూసుకున్నా. అండ్ మళ్ళీ బలవంతంగా విత్డ్రా చేయాల్సిన అవసరం లేదు, ఇష్టం లేకపోతే అలాగే కంటిన్యూ కూడా చేయొచ్చు. సో ఎనీ మ్యూచువల్ ఫండ్ లాగా మనం ఈఎల్ఎస్ఎస్లో పెట్టిన డబ్బుల్ని కూడా అలాగే కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో దానివల్ల మీకు రిటర్న్స్ బాగా వస్తాయి. సో వేరే మెథడ్లో అయితే 6, 7, 8% వచ్చే రిటర్న్స్ తీసుకుంటే, ఇక్కడ ఇది ఈక్విటీ లింక్డ్ కాబట్టి 15-16% పర్ యానం కూడా వస్తుందన్నమాట. సో మనము రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ అయితే మనం మార్కెట్ పడిపోయినప్పుడు తీసే అవకాశం ఉంది. బట్ ఇది తీయం కాబట్టి దెర్ ఈజ్ ఎ హై ఛాన్స్ దట్ వీల్ సీ, బికాజ్ ఎందుకంటే లాంగ్ టర్మ్ పెడతాం మనం ఇన్వెస్ట్మెంట్. దీంట్లో అట్లీస్ట్ మినిమం 3 సంవత్సరాలు పెడతాం కాబట్టి మార్కెట్ తగ్గినా మనం ముట్టుకోలేం కాబట్టి కంపల్సరీ రికవర్ అయ్యి మనకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఈఎల్ఎస్ఎస్లో ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈఎల్ఎస్ఎస్లో కూడా 2 రకాలుగా పెట్టవచ్చు. ఎస్ఐపి ద్వారా ప్రతి నెల మనకు ఇష్టం వచ్చినంత అమౌంట్ 1,000, 2,000, 2,000, 3,000 ఎంతైనా పెట్టుకోవచ్చు. ఆర్ లంసమ్ ఒకేసారి కూడా పెట్టుకోవచ్చు. జనరల్గా ఏంటంటే April 1st నుంచి March 31st ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని ఆ సంవత్సరానికి ఈఎల్ఎస్ఎస్కి కన్సిడర్ చేస్తారు. అప్ టు 1.5 lakh వరకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది. మీరు ఎక్కువ పెడితే లాక్ అయిపోతాయి తప్ప ఎగ్జెంప్షన్ మాత్రం ఇంకా పెరగదు. సో 1.5 lakh ఈజ్ మ్యాక్సిమం అనమాట. సో ఇందులో కూడా మనం దగ్గర 34 ఫండ్స్ ఉన్నాయి ఇండియాలో, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ డిఫరెంట్. ఇందులో కూడా సేమ్, ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఒకటే ఈఎల్ఎస్ఎస్ ఉంటుందన్నమాట. సో ఆ 34లో చూసుకుంటే పాస్ట్ డేటా కానీ, ఫండ్ మేనేజర్ పర్ఫార్మెన్సే కానీ, కన్సిస్టెన్సీ కానీ తీసుకుంటే ఏంటంటే ఒక 5 బెస్ట్ అనుకోండి. నేను సజెస్ట్ చేసే, నా క్లయింట్స్కి నేను యూజువల్గా సజెస్ట్ చేసే ఫండ్స్ తీసుకుంటే, ఒకటి వచ్చేసి ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అండి. వన్ ఆఫ్ ద కన్సిస్టెంట్గా లాంగ్ టర్మ్ ఈఎల్ఎస్ఎస్లో మంచి కేటగిరీలో మంచి పర్ఫామ్ చేస్తున్న ఫండ్. ఇంకొకటి హెచ్డిఎఫ్సి ఈఎల్ఎస్ఎస్ ఫండ్ కూడా ఒకటి. అనదర్ వన్ విచ్ రీసెంట్ ఓన్లీ క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్, ఇట్స్ ఆల్సో వండర్ఫుల్ రిటర్న్స్ ఇస్తూ ఉంది. అండ్ కెనరా రోబెకో ఈఎల్ఎస్ఎస్ ఫండ్. సో ఇట్స్ కెనరా బ్యాంక్ అండ్ రోబెకో మ్యూచువల్ ఫండ్ వాళ్ళది. సో ఇట్ ఈస్ వండర్ఫుల్. మీరు చూసుకుంటే లాస్ట్ 3-4 years నుంచి టాప్ 5 ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో ఇది కూడా ఉంది. సో అండ్ రీసెంట్ అనదర్ వన్ ఆల్సో జేఎం మ్యూచువల్ ఫండ్ నుంచి జేఎం ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్. సో ఇది కూడా గుడ్ ఫండ్స్. ఈ 5లో ఇంకా వేరే కూడా ఉన్నాయి, బట్ ఇప్పుడు కరెంట్లీ చూసుకుంటే లాస్ట్ కన్సిస్టెంట్గా రిటర్న్ తీసుకున్న లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి చూసుకుంటే ఈ 5 మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. సో ఈ కేటగిరీ వచ్చేసి మనం ఓన్లీ ట్యాక్స్ సేవింగ్ కోసం వాడుకుంటాం. సో ఇందులో కూడా మనకి ఎలాగూ మనం డిసైడ్ అయ్యామనుకోండి ఈ కేటగిరీలో ఇందులో పెడదాం అనుకున్నప్పుడు, అయినంతవరకు మంచి ఫండ్స్లో పెడితే ఏంటంటే ఎనీహౌ వస్తూ ఉంది, కేటగిరీ యావరేజ్ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్న ఫండ్స్లో పెడితే దెర్ ఈజ్ హై ఛాన్స్ దట్ మనకు రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి. ట్యాక్స్ ఎగ్జెంప్షన్సే కాదు, ఈవెన్ రిటర్న్స్ ఆర్ ఆల్సో హయ్యర్ ఉండేట్టు. అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ
ద్వారా వచ్చే రిటర్న్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎల్టీసీజీ కాబట్టి ఓన్లీ 10% ఆఫ్ ద ప్రాఫిట్సే ట్యాక్సేషన్ కిందకి వస్తుంది కాబట్టి రిటర్న్స్ కూడా హయ్యర్ వెన్ కంపేర్ టు వేరే వాటికన్నా తీసుకున్న రిటర్న్స్ ఆర్ హయ్యర్ అనమాట ఈఎల్ఎస్ఎస్లో. సో ఈ ఫండ్స్లో ఏదైనా పెట్టుకోవచ్చు. వెదర్ ఇట్ ఈస్ కొన్ని కంపెనీస్ ఏంటంటే డిసెంబర్కే వాళ్ళ ప్రూఫ్స్ని క్లోజ్ చేస్తాయి కాబట్టి ఒక 2 to 3 times లంసమ్ మనకు అవసరం. సపోజ్ మనకు ఒక 60,000 తక్కువ ఉన్నాయి అనుకోండి ఏటీసీ షార్ట్ ఫాల్, ఒక 3 సార్లు 2 సార్లు పెట్టండి. ఆర్ నాకు ఒకేసారి పెట్టలేను అనుకుంటే ఎస్ఐపి ద్వారా కూడా పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే కంపెనీస్ ప్రూఫ్స్ ముందే చేస్తాయి కాబట్టి ఆ లాస్ట్ 3 months కట్ చేస్తే మనం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేప్పుడు స్టేట్మెంట్ చూపించేసి కరెక్షన్ చేసుకొని క్లెయిమ్ బ్యాక్ చేసుకోవచ్చు. ఆర్ లంసమ్ స్కోప్ ఉంటే బోనస్లోంచి డబ్బులు కానీ పెట్టేసుకొని ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే లాస్ట్ 3 months జనవరి, మార్చ్, ఫిబ్రవరి మోస్ట్. సో ఈ 3 monthsలో శాలరీ ఎక్కువ కట్ కాకుండా ముందే ఈఎల్ఎస్ఎస్లో పెట్టుకుంటే మనకి ఆ టైంలో ఇబ్బంది రాకుండా ఫుల్ శాలరీ వస్తుంది ఆ టైంలో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.